హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. నేనైతే బంకపండు చెట్టు దగ్గర పూలు కోస్తూ ఉండినాను అనమాట. సడన్గా నాకు ఇది పాము యొక్క తోలు కానొచ్చింది. అంటే నిన్నటి వరకు లేదు ఇది. నిన్న నైట్ ఏమో పాము తోలుని వదిలేసి చెట్టుకి వెళ్ళిపోయిందనమాట. నేను ఇక్కడికి వచ్చి కోస్తూ ఉండినా. సడన్గా చూసేసరికి కొద్దిగా జలక్ కనిపించింది నాకు కూడా. అంటే రియల్గా పాము ఉందా అనే విధంగా అనిపించింది నాకు కూడా. సో ఇంకా దాన్ని తీస్తూ ఉండాలన్నమాట. అది ఎక్కడికక్కడ తుంటలు అయిపోతూ ఉంది. అందుకే కట్టెపుల్ల తీసుకొని తీస్తూ ఉన్నా. అది ఎక్కడంటే అక్కడ అతుక్కొని పోతుంది దాని యొక్క తోలు. నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయి. మా డాడీ సాంగ్స్ పెట్టాడు, లేకపోతే నార్మల్గా పెట్టేసింటా. చూసారు కదా, పక్కకి వేసేసాను. ఇంకా కొంచెం ఉంది, అది తీసాను. చాలా లేట్ అయింది అది తీసేసరికి. నాకు ఒక 10 minutes అట్లా పట్టిందన్నమాట. చూసారు కదా ఎట్లుందో. రియల్గా పామే అనుకున్నాను నేనైతే. ఈరోజు ఒక కూలి ఆమె వచ్చిందన్నమాట కొత్తగా. మామూలుగా నేను మా జేజీ ఒక అవ్వ కోస్తూ ఉంటున్నాము. ఈరోజు ఇంకొకరు కూడా వచ్చారు. టోటల్గా 4 members ఈరోజు. పూలు అయితే తొందరగానే అయిపోయినాయండి. 1:20 కల్లా పూలు అయితే అయిపోయినాయి ఆఫ్టర్నూను. నేను ఇంకా మందు కొట్టేది ఉంది అని చెప్పేసి ఇంటికి వచ్చానన్నమాట. మళ్ళీ మందు కొట్టేకి నేను సాల్ కోసిన తర్వాత చెట్టు దగ్గరనే కూర్చొని మళ్ళీ నేను రైస్ అయితే తీసుకుంటూ ఉండినాను. 2 మూలకు వెళ్ళేసి వచ్చి అన్నము, పప్పు, ఆవకాయ తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇంకా తినడానికి రెడీగా ఉన్నాను. అప్పటికే నాకు ఫుల్ ఆకలి అవుతూ ఉంది, చాలా ఆకలి అవుతూ ఉంది. అది టిఫిన్ ఓపెన్ చేస్తూ ఉండినాను. అది పప్పుల పొడి అండి, ఒలిగిపోయిందనమాట. చూశారు కదా, ఇంకా తీసుకుంటూ ఉన్నాను. చాలా ఆకలి అయింది. 2 చేసి 1:25 అన్నమాట. ఈరోజు 2 కూలోళ్ళు, నేను మా జేజీ టోటల్గా 4 కోసాము. పూలైతే అవ్వా ఆడివా అరుకాడిగే కూర్చోబెట్టుకుని వాళ్ళ అవ్వని ఎరగడు తినలో వదలాలన్నమాట. పూలైతే అయిపోయినాయి. ఇంకా అవ్వని వదిలిపెట్టేసి మా జేజీని కూర్చోబెట్టుకొని మార్కెట్లో పూలు వేసేసి మళ్ళీ రావాలి నేను. ఎందుకంటే చెట్లకి మందు కొట్టేది ఉందన్నమాట. ఈరోజు దాదాపు 3 weeks 4 weeks అవుతుంది నేను చెట్లకి మందు కొట్టగా. అందుకే కొడదాము ఇంకా అని చెప్పేసి. సరే అయితే మన వీడియోలు లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా మందు కొట్టేది ఉంది, అది కూడా చూపిస్తాను. ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ అయితే పొలంకి వచ్చాను, ఎందుకంటే మందు కొట్టేది ఉంది కాబట్టి. టైం వచ్చేసి 3:10 వస్తుంది. పొలాల్లో ఎవరు లేరు, వెళ్ళిపోయినారు, ఒక్కరు లేరు. ఎందుకంటే నైట్ కొద్దిగా వర్షం పడింది. తేమ ఉన్నప్పుడే కొట్టేస్తే మేలు, అందుకే వచ్చేసాను ఫాస్ట్గా. మళ్ళా ఇంట్లో ఒక 3 మామిడి పళ్ళు ఉంటే తినేసి వచ్చేసాను అనమాట. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇది ఫిల్టర్ నీళ్ళు అండి. ఇది నేను తాగే నీళ్ళు. ఆ వైట్ బాటిల్ వచ్చేసి మా జేజీ తాగే నీళ్ళు అనమాట. మార్నింగ్ ఇక్కడ నేను పూలు కోస్తున్నాను ఈ చెట్టు దగ్గర. పూలు కోస్తూ ఉన్నప్పుడు సడన్గా నాకు పాము, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, మీరు వీడియోలో చూసింటారు ఇంతకుముందు. నేను కట్టెతో తీసాను కదా, అదే ఇది ఉండింది. ఇది ఎప్పుడు వదిలిందో మనకైతే తెలియదు. ఈ చెట్టులో ఉండింది, ఈ బంకపండు చెట్టు కింద అనమాట ఉండిందా. నేను చూశాను, ఏమన్నా నిజమైన పామే అనుకున్నాను అది. కానీ మళ్ళా నిదానంగా చూసేసరికి నాకు అర్థమైంది ఇది పాము యొక్క తోలు అని. మన వీడియోని లాస్ట్ వరకు చూడండి. మంద అయితే కొట్టడానికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇది మా పొలం, మామిడి చెట్టు పొలం.
కాకర చెట్లన్నీ కొట్టేసాము కదా, చూసి ఆ కాకర చెట్లన్నీ కాల్చేసి క్లీన్గా పెట్టుకుంటే హై 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 హా హా హై 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 హా హై ఎప్పుడు వచ్చినా చూడండి ఇవి బర్రెలు. హై హా హై 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 హా హా దీంట్లో పొడి ఎక్కువైపోయింది. హై హా 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 హై 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 దీని నుంచి స్టార్ట్ చేస్తాం మనం ఎప్పుడు కూడా, అందుకని ఇక్కడికి వచ్చేసాను. ఇది అదే అయిపోయింది, 4:50 వచ్చింది టైం. ఇప్పుడు మబ్బు ఉంది, చూసారు కదా, చాలా మబ్బుగా ఉంది. ఉరుములు గడగడగడగడ అంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాము. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మోసుకొని కొట్టే జరిగి దూల తీరిపోయిందన్నమాట నాకైతే. అబ్బో, ఇంటికి వెళ్ళి అర్జెంటుగా స్నానం చేయాలి. వీడియోని మీరు మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? కంటిన్యూ చేస్తా ఇంకా వీడియో చూడండి. మందు కొట్టిన తర్వాత మన పొలం ఫుల్ సమ్మర్ అండి. ఇప్పుడు మే కాబట్టి ఫుల్ సమ్మరు. లాస్ట్ ఇయర్ అయితే నాకు మే నెలలో అసలు పూలే రాలే. జూన్లో లాస్ట్ నుంచి స్టార్ట్ అయినాయి అన్నమాట పూలు. అసలు పూలే రాలేదు లాస్ట్ ఇయర్ అయితే. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ప్రాబ్లంలో ఉన్నా కాబట్టి నేను ఫాస్ట్గా వచ్చే విధంగా చేసుకున్నాను పూలని. అది చూసారు కదా ఎట్లున్నాయో మన చెట్లు. ఇప్పుడైతే ట్యాంకీ తీసుకొని, అద్దెకు తెచ్చిన ట్యాంక్ అది, ఇంటికి వెళ్ళిపోవాలి అర్జెంటుగా. స్నానం చేయాలి, ఫుల్ బాడీ పెయిన్స్. మా నాన్న ఇంకా ఉన్నాడు కాపలా. చలో ఇంటికి. ఇంటి నుంచి వచ్చాక స్నానం చేసి మా జేజీ అయితే దోశలు వేస్తుంది. చూసారు కదా వీడియో. చూశారు కదా
పొలం నుంచి వచ్చి స్నానం చేసి దోశలు వేస్తుంది. ఇప్పుడు ఈవినింగ్ జేజీ ఫుల్ టైర్డ్. ఈ వీడియోని ఎవరైనా కానీ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.